ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి ముడిపడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ టు అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తామని స్పష్టం చేశారు. నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తొలుత శ్రీశైల మల్లికార్జున్ని దర్శించుకున్నారు. అక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని వీక్షించారు. అనంతరం కర్నూలుకు చేరుకున్నారు. నన్నూరు సమీపంలోని సభా వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 13,429 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సోదరీమణులకు నమస్కారములు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. గత 16 నెలలుగా డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో ప్రగతి పరుగులు తీస్తోందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సమర్థ నాయకత్వం తోడైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తోంది. చంద్రబాబు చెప్పినట్లుగా 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించాలి. వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని, వికసిత్ ఏపీలో రాయలసీమను అభివృద్ధి ఎంతో కీలకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మ గౌరవానికి, సంస్కృతికి నిలయం, సైన్స్ ఇన్నోవేషన్ కు కేంద్రం. ఇక్కడ అనంత అవకాశాలు, అపారమైన శక్తి ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో సమర్థమైన నాయకత్వం ఉందన్నారు. రాష్ట్ర విజన్ కు కేంద్ర ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా లభిస్తుందన్నారు. విద్యుత్ రంగం, జాతీయ రహదారులు, రైల్వే, వాణిజ్య ప్రాజెక్టులు ప్రారంభించామని, కొన్నిటికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచి అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ అన్నారు. ఇక్కడ 3,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ప్రారంభించామని, ఫలితంగా దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. కర్నూలులో ప్రారంభమైన పనులు రాయలసీమలో ఉద్యోగాలు సృష్టిస్తాయని, సీమ ప్రగతికి కొత్త ద్వారాలు తెరుస్తాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లుగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. 21వ శతాబ్దం ఆయనదేనన్నారు. నిన్న కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నందుకు మోదీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సరైన సమయంలో, సరైన చోట, సరైన వ్యక్తి అయిన ప్రధాని మోదీ విశిష్ట వ్యక్తి అని ప్రశంసించారు. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచానికి సూపర్ పవర్ గా తయారవుతుందన్నారు. దేశంలో 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు, 81 కోట్ల మందికి ఉచిత రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55,000 కిలోమీటర్ల మేర కొత్త హైవేలు, 86 విమానాశ్రయాలు, 16 ఎయిమ్స్ ఆసుపత్రులు నిర్మించిన ఘనత మోదీదే. 7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ఆయనదే. ఇది ఆల్ టైమ్ రికార్డు అని కొనియాడారు. 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆయన సంకల్పంతోనే 4వ స్థానానికి వచ్చిందన్నారు. 2028 నాటికి 3వ అతిపెద్ద, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, ఆర్థికంగా మన బలమేంటో ఈ విజయాలు చెబితే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చాటిందన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ విధానంతో తెచ్చిన జీఎస్టీ 2.0లో 99% వస్తువులు 5% స్లాబ్లు పరిధిలోనే ఉన్నాయని, జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గాయన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు అన్ని వర్గాలకు లబ్ధి కలిగిందని, ఈ సంస్కరణల వల్ల ఏటా ఒక్కో కుటుంబానికి 15,000 ఆదా అవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ ప్రయోజనాలు కలుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్గా పొదుపు జరిగిందని, ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన ఘర్ సే కహో ఏ స్వదేశీ హై నినాదం బ్రహ్మాస్త్రంగా మారుతుందన్నారు. ప్రధాని మోదీ ఓ కర్మయోగి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉండటం మన అదృష్టమన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకొని పొగరుగా నిలబడేలా మార్చిన గొప్ప నేత అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో పన్నుల భారం పెరగడం తప్ప తగ్గించిన చరిత్ర లేదు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. విద్య, వైద్యం ఖర్చుల భారం తగ్గుతుంది. నిత్యావసర వస్తు ధరలు తగ్గడం వల్ల ఒక్కో కుటుంబానికి 20,000 వరకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టారు. ప్రధాని మోదీ కృషి కారణంగా దేశం, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని గుర్తు చేశారు. గూగుల్ వంటి అతిపెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చిందని, ధర్మాన్ని పట్టుకొని ముందుకు సాగే వ్యక్తి మోదీ అన్నారు. 2 తరాలను ముందుకు నడిపిస్తూ భావితరానికి మార్గనిర్దేశం చేస్తున్నారని, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి భారత్ను తీసుకువెళ్లారన్నారు. ఒక దేశపు జెండా పౌరుషంగా ఎలా రెపరెపలాడుతుందో అలా మన దేశాన్ని ప్రపంచ పటంలో తలెత్తుకునేలా నిలిపిన ఘనత మోదీదేనని కొనియాడారు. రాష్ట్ర
రాష్ట్రంలో 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారని, ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక హబ్ అభివృద్ధికి 4,000 కోట్లతో శంకుస్థాపన జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక ప్రగతి వైపు వేగంగా అడుగులు వేయడానికి కేంద్రం దోహదం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వం, సీఎం చంద్రబాబు స్ఫూర్తి, మార్గదర్శకంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తున్నామని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలన్నా ప్రధాని మోదీకి అపారమైన ప్రేమ అన్నారు మంత్రి లోకేష్. 16 నెలల్లో 4 సార్లు రాష్ట్రానికి వచ్చారు. మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నారు అని లోకేష్ కొనియాడారు. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పునరుద్ఘాటించారు. అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ 1 కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమన్నారు. స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే సుస్థిర ప్రభుత్వం కొనసాగడం ముఖ్యమని తెలిపారు. దానివల్లే గుజరాత్ అభివృద్ధి చెందిందన్నారు. మోదీజీ వరుసగా 3 సార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో 10 నుంచి 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ప్రజాప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటివి. కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ 1 కావడం గ్యారంటీ. పవర్ఫుల్ పీపుల్స్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వారు జన్మించిన గొప్ప నేల ఈ జిల్లా అన్నారు. ప్రతి వస్తువుపైన జీఎస్టీ తగ్గించడంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. పేద ప్రజల చిరునవ్వే మన ప్రధానికి పండుగ. పేదరికం లేని దేశమే మన నమో కళ అన్నారు. జీఎస్టీ తగ్గించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వచ్చి దాదాపు 8,000 కోట్లు నష్టపోతామని చంద్రబాబుకు చెప్పారని, ఆయన కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు, పేద ప్రజలకు 1,000 కోట్ల లాభం జరుగుతుంది కదా అని అన్నారని గుర్తు చేశారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమేనని, దానికి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని అన్నారు. జగన్ సర్కార్ పోయినా నాటి కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. నాటి పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు బాధలు పడుతున్నారు. రీసర్వే పేరిట మాజీ సీఎం జగన్ చేసిన భూ విధ్వంస కార్యక్రమం వల్ల దాదాపు 8.5 లక్షల కుటుంబాలు విలువెల్లాడిపోతున్నాయి. చరిత్రలో తన పేరు, ఫోటో శాశ్వతంగా ఉండాలన్న దురాలోచనతో పాస్బుక్, సరిహద్దు సర్వేరాళ్ల ఏర్పాటుతో పాటు డ్రోన్లు, రోవర్లు ఇంకా అనేక రకాల సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం జగన్ 800 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారు. అంత చేసి చివరకు లక్షలాది మంది రైతులను కష్టాలు పాలు చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు రీసర్వే పేరిట 6,860 గ్రామాల్లో భూముల కొలతలు వేయించి ఆ గ్రామాల్లో కొత్తగా లక్షలాది సమస్యలు సృష్టించారు. గ్రామానికి సగటున 100 మందికి పైనే రైతులు, భూ యజమానులను రీసర్వే బాధితులుగా మార్చేశారు. శాశ్వత పరిష్కారం అంటూనే గ్రామాల్లో గిట్టని తెలుగుదేశం, జనసేన, ఇతర వర్గాల భూములను చిక్కుల్లో పడేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ సర్వే చేయించిన 6,860 గ్రామాల్లో సభలు నిర్వహించింది. తమకు తీవ్ర భూ సమస్యలు ఉన్నాయంటూ ఏకంగా 8.67 లక్షల మంది రైతులు ఏకరువు పెట్టారు. వారి పిటిషన్లు సర్కారు క్రోడీకరించగా ఇవన్నీ రీసర్వే తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలే అని తేలింది. ఇందులో 40,000 సమస్యలు పునరావృతమైనట్లు కనిపిస్తున్నా మిగిలిన 8.27 లక్షల సమస్యలు వాస్తవికమైనవని అధికారులు తేల్చారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిందే. భూములను తప్పుగా కొలిచారని, తమకు నోటీసులు ఇవ్వకుండానే రీసర్వే చేశారని, పాస్ పుస్తకాల్లో భూమి విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారని, సరిహద్దులు, భూమిని తప్పుగా చూపించారని, ఇంకా 18 రకాల సమస్యలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. జగన్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన జాయింట్ ఎల్పీఎం అంశాన్ని కూడా రైతులు ప్రధానంగా లేవనెత్తారు. గ్రామాల నుంచి వచ్చిన పిటిషన్లను క్రోడీకరించడానికే అధికారులకు చాలా సమయం పట్టిందని, వాటిని త్వరగా సాల్వ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ రావు తయారు చేసిన మద్యంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని తేలింది. ఈ మద్యం అత్యంత ప్రమాదకరమైనదని కాకపోయినా అందులో స్ట్రెంత్, నాణ్యత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని రుజువైంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూనాల ల్యాబ్ నివేదిక ఎక్సైజ్ ఉన్నతాధికారులకు చేరింది. గోదాములో మద్యం తయారీకి ఉపయోగించిన ముడి సరుకు, రసాయనాలు, స్పిరిట్ తో పాటు తయారు చేసిన మద్యంను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం సరుకుకు సంబంధించిన 45 రకాల నమూనాలను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలకు పంపారు. మద్యం తయారీలో ఎంత నాణ్యత ఉంది, ఎంత స్ట్రెంత్ ఉంది అన్న వివరాలను యూపీ, ఓపీలు తెలియజేస్తాయి. ప్రతి మద్యం తయారీకి ఒక సూత్రం ఉంటుంది. దాని ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మద్యం తయారు చేయాలి. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన డిస్టిలరీలు ఈ విధానాన్ని పాటిస్తాయి. డిస్టిలరీలో మద్యం తయారైన తర్వాత ఆ నమూనాలను ఎక్సైజ్ శాఖ ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేయిస్తారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం మద్యం తయారు చేశారని ధృవీకరణ ఇచ్చిన తర్వాతే డిస్టిలరీలో సరుకును సీసాల్లో నింపుతారు. ముఖ్యంగా మద్యంలో 2 ప్రమాణాలు యూపీ, ఓపీ ఉంటాయి.
యూపీ 25గా ఉండాలి. జనార్దన్ రావు గోదాంలో లభించిన మద్యంలో అది 35గా నమోదైంది. నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న జనార్దన్ రావును 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కోరారు. విజయవాడలోని 6వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగాయి. జనార్దన్ రావును రిమాండ్కు పంపే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు అన్ని నిబంధనలను ఉల్లంఘించారన్నారు. వాద ప్రతివాదనలు విన్న అనంతరం న్యాయాధికారి లెనిన్ బాబు తీర్పును 22వ తేదీకి వాయిదా వేశారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు తుది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టుకు ఇచ్చిన ఛార్జ్షీట్ ఫైనల్ అవునో కాదో చెప్పండి. మీ ఐఓ చాలా తెలివిగా పదాలను ఉపయోగిస్తున్నారు అని ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాను ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెరుకూరి వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై కోర్టులో నిన్న వాదనలు జరిగాయి. నిందితుల తరపున వారి న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. నిందితుల కుట్ర కోణాన్ని వివరించడానికి సమయం పడుతుందన్నారు. 7గురికి సంబంధించిన పిటిషన్లపై వాదనలు వినిపించాల్సిన ఉందన్న 2 రోజులు గడువు కావాలని కోరారు. దీనికి నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజే వాదనలు ముగించాలన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును బట్టి ఛార్జ్షీట్ దాఖలు చేశామని లూత్రా తెలిపారు. నిబంధనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయడం కుదరదని, కుట్ర కోణాలు బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తదుపరి వాదనలను శుక్రవారానికి న్యాయాధికారి వాయిదా వేశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పేరిట కొందరు అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వంలో పలుకుబడి, మంత్రుల అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ వసూళ్లు మొదలుపెట్టారు. ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెబుతూ ఒక్కో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ నుంచి 1.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. శ్రీకాకుళానికి చెందిన ఓ కాంట్రాక్ట్ జేఎల్, చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్ట్ జేఎల్ దీనిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారికి మరో 3 జేఎల్స్ సహకరిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడో వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పేరుతో కొందరు అక్రమార్కులు కోట్లలో వసూలుకు దిగారు. తమకు ప్రభుత్వంలో పలుకుబడి ఉందని, ఓ మంత్రి ఖచ్చితంగా పనిచేయిస్తానని మాటిచ్చారని ప్రచారం చేసుకుంటూ ఒక్కో జూనియర్ లెక్చరర్ నుంచి లక్షల చొప్పున ఇప్పటికే దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఇంటర్ విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళానికి చెందిన ఓ కాంట్రాక్ట్ జేఎల్, చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్ట్ జేఎల్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరులో 3 జేఎల్స్ సహకరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన కాంట్రాక్ట్ జేఎల్స్ క్రమబద్దీకరణ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. క్రమబద్దీకరణ కావాలంటే ఒక్కొక్కరు 1.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, అది కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చాకే ఇవ్వాలని మొదట చెప్పారని, కానీ నెల రోజుల నుంచి అడ్వాన్స్ గానే ఇవ్వాలంటూ వసూళ్ల పర్వానికి తెరలేపారని అన్నారు. ప్రధాని పర్యటనను సైతం వైసీపీ తన ఫేక్ ప్రచారానికి వాడుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా తాము ఆయనకు పలు అంశాలపై వినతి పత్రాలు ఇచ్చినట్లు, వాటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని వైసీపీ తరపున వినతి పత్రం ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైసీపీ ఏనాడు ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీని ఆహ్వానించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోవడం లేదు. ప్రధాని కార్యక్రమాన్ని సైతం వైసీపీ తమ ఫేక్ ప్రచారాలకు వాడుకోవడంపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండగా తాము విచారణకు స్వీకరించలేమని, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో హైకోర్టు విచారణ ప్రభావితం కావద్దని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గత సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు 42% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎన్నికలు నోటిఫై చేయడానికి ముందే రిజర్వేషన్లపై చట్టం ఎందుకు
తీసుకురాలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టారని సింఘ్వి వివరించారు. గవర్నర్ నిర్ణీత కాలంలో ఆమోదించుకుంటే అనుమతి ఇచ్చినట్లే భావించాలన్న ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర పడినట్లేనని భావించామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై రానున్న 2 రోజులు న్యాయ నిపుణులతో చర్చించి వారి సూచనలు తీసుకోనుంది. ఈ నెల 19న గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జీవో 9 పై స్టే విధించిన సందర్భంగా హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలు 2 పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో ఆ ప్రకారమే ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న చర్చ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్ లో పడుతున్నాయని, స్థానిక పాలన కూడా కుంటుపడుతుందన్న చర్చ జరిగింది. న్యాయ పోరాటంలో ఫలితం తేలడానికి మరింత సమయం పట్టేందుకు ఆస్కారం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించి పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నది కాంగ్రెస్ పార్టీ వాగ్దానమని, దానికి కట్టుబడే ఉన్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైకోర్టులో మరోసారి బలమైన వాదనలు వినిపిస్తామని, బీసీ రిజర్వేషన్ సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. గాంధీ భవన్లో మహేష్ గౌడ్ ను బీసీ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు సురేష్, రాజా రామ్ యాదవ్ తదితరులు కలిశారు. ఈ నెల 18న తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ సంఘాల జేఏసీ బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్కు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకొచ్చి మోకాలడ్డొద్దని వారికి కనువిప్పు కలగాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడతామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ తెలంగాణ ఎంపీలు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. 18న చేపట్టనున్న రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తాకాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని, బీసీలంతా ఏకమై బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తామని అన్నారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాల్సిందేనని, ఇందుకోసం ఎక్కడి వరకైనా కొట్లాడతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అగ్రకులాలకు చెందిన వారైనా బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీకి బీసీలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే 42% రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 18న చేపట్టనున్న రాష్ట్ర బంద్కు హైదరాబాద్లోని వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా బీసీ రిజర్వేషన్ల విషయంలో సర్కారు తప్పటడుగులు వేస్తుందని, ఆ పార్టీ డ్రామాలు ఫలించలేదని బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 18న బీసీ జేఏసీ చేపట్టిన బంద్లో బీఆర్ఎస్ పాల్గొంటుందని, అదేవిధంగా తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ముగించింది. పిటిషనర్లు ఇచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఉన్నాయంటూ హైకోర్టులో మాగంటి సునీత, కేటీఆర్ గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ 1942 మందికి అదే నియోజకవర్గంలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇతర నియోజకవర్గాలకు చెందిన 12,000 మందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ తరహా అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయి వాదిస్తూ జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాను జులైలోనే ప్రచురించి అభ్యంతరాలు కోరామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ పిటిషనర్ల ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని, పిటిషనర్ల ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలిస్తామని ఈసీ చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది.
కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోని అవినీతి ఉందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ వివాదంలో ఆమె కుమార్తె చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్లుగా ఆరోపణలున్నాయని, ఈ ఎపిసోడ్లో ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి అనుచరుల పేర్లు వినపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలోండి దోచుకున్న సొమ్మును పంచుకునే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొట్లాడుకుంటున్నారని దుయ్యబట్టారు. దోచుకునే పార్టీలను తుపాకీ పట్టుకుని బెదిరింపులకు పాల్పడే వారిని తిరస్కరించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. పోలింగ్ బూత్ స్థాయిల్లో సమన్వయం, ప్రచార కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రామచంద్రరావు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి ఒకేసారి 3 వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల మంజూరుతో పాటు అవసరమైన నిధులు, సిబ్బంది నియామకంపై ఏకకాలంలో ఆమోదం తెలపడంపై తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మరో 3 కళాశాలలు చేరినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయ కళాశాలలు లేని ఉమ్మడి నిజామాబాద్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపినట్లు తుమ్మల వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం మగ్దునగర్లో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ శాఖ కళాశాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 65 ఎకరాల విస్తీర్ణంలో మరో వ్యవసాయ కళాశాలను స్థాపిస్తున్నట్లు తెలిపారు. 3వ కళాశాలను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తుమ్మల వెల్లడించారు. ప్రతి వ్యవసాయ కళాశాలకు సుమారు 124 కోట్ల చొప్పున నిధులతో పాటు బోధనేతర సిబ్బందిని మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తుమ్మల వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటిదైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సుమారు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ వర్సిటీకి సంబంధించి ఇప్పటికే 1000 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, తాజాగా మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేయడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేసింది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం 2కి మించి పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులేనన్న నిబంధన ఉంది. దీనిని మంత్రి వాకిటి శ్రీహరి మంత్రివర్గ భేటీలో ప్రస్తావించారు. ఈ అంశంపై మంత్రివర్గం పునరాలోచన చేసిందన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట పిల్లల నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పలు వర్గాల నుంచి సీఎం, మంత్రులకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఈ నిబంధనను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్టు చేసేందుకు బుధవారం రాత్రి ఆమె ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్లడంతో మొదలైన హైడ్రామా నిన్న రాత్రి వరకు కొనసాగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ల జోక్యంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది. వారిద్దరితో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సుదీర్ఘంగా భేటీ అయిన మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు. మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లకు తన ఆలోచనలు, ఇబ్బందులను వివరించానన్నారు. అందరం కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కరిస్తామని, సమన్వయం చేస్తామని వారు చెప్పినట్లు వెల్లడించారు. వారు తీసుకునే నిర్ణయం, ఇచ్చే ఆదేశాల మేరకు ముందుకు పోతానని సురేఖ స్పష్టం చేశారు. ఈ హైడ్రామా సందర్భంగా రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అనగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారంటూ కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తమ అనుచరులకు పంపిన వీడియో సందేశంలోనూ అవే ఆరోపణలు కొనసాగించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితర రెడ్డి వర్గమంతా కలిసి కుట్రలు చేస్తున్నారని, ఇందులో కడియం శ్రీహరి, గుండు సుధారాణి, బస్వరాజు సారయ్య వంటి వారు భాగస్వాములయ్యారని ఆరోపించారు. వ్యూస్, లైక్ల కోసం మైనర్లతో అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పీసీ సర్జనర్ హెచ్చరించారు. ఈ మేరకు పలు క్లిప్పింగ్లతో ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. వ్యూస్, లైక్ల మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. మీరు ప్రాచుర్యం పొందేందుకు చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఏంటని, అలాంటి వీడియోలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూల పేరిట మైనర్లతో అసభ్యకర కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం బాలల హక్కుల ఉల్లంఘన అని
జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం నేరమని తెలిపారు. ఈ తరహా కంటెంట్ చేసేవారి పట్ల కఠినంగా ఉంటామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్షణమే ఆ వీడియోలు తొలగించలేకపోయినా భవిష్యత్తులో అలాంటి కంటెంట్ మళ్లీ అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోల గురించి పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కూడా కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సిపి సజ్జనార్ ఎక్స్లో చేసిన పోస్టుతో అప్రమత్తమైన పలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తమ ఛానళ్లు, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి అభ్యంతరకర వీడియోలు, రీల్స్ను వెంటనే తొలగించారు. బీహార్లో చేపట్టిన ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ అత్యంత ఖచ్చితంగా జరిగిందని ఎన్నికల సంఘం ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ ప్రక్రియను అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతోనే కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంది. ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత తొలగింపునకు గురైన పేర్లను సవాల్ చేస్తూ ఒక్క ఓటరు కూడా ఇప్పటి వరకు అప్పీల్ దాఖలు చేయలేదని వెల్లడించింది. ఎస్ఐఆర్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల మీద విచారణను సుప్రీంకోర్టు నిన్న విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా ఈసీ ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది. ఎస్ఐఆర్ నిర్వహణకు 90,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులను నియమించామని, ఒక్కో ఇంటిని ఒకటి కన్నా ఎక్కువసార్లు సిబ్బంది సందర్శించి వివరాలు సేకరించారని ఆ అఫిడవిట్లో ఈసీ పేర్కొంది. తుది జాబితాలో 3.66 లక్షల పేర్లు తొలగించామని, అయినప్పటికీ ఒక్క ఓటరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కాబట్టి మొత్తం ప్రక్రియ అత్యంత ఖచ్చితంగా జరిగినట్లు భావించవచ్చని తెలిపింది. తొలగించిన పేర్లలో 34% ముస్లింలవేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగుబాటు పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా, నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, బీజాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా ఉన్నారు. ఆయన వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజుమల్లు, రణిత కూడా ఉన్నారు. తొలుత వీరంతా ఉప్పారి ఘాట్ వద్ద సమావేశమయ్యారు. అనంతరం బోట్లపై ఇంద్రావతి నదిని దాటి బీజాపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సుల్లో బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్ క్యాంపునకు తరలించారు. అక్కడి నుంచి వారిని జగ్దల్పూర్కు తీసుకువెళ్లారు. వీరు తమ వెంట 70 తుపాకులు, పేలుడు సామాగ్రిని తీసుకువెళ్లారు. అలాగే కాంకేర్లో లొంగిపోయిన 50 మందిని కూడా జగ్దల్పూర్కు తరలించారు. ఈ ఉదయం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో వీరంతా తుపాకులు విడనున్నారు. ఆసన్న లొంగుబాటును కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా మావోయిస్టులు ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోవడం ఇదే మొదటిసారి. కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్నతో పాటు మాడ్ ఏరియా కమిటీ సభ్యులంతా నేడు లొంగిపోనున్నారు. వీరిలో 10 మందికి పైగా డీవీసీఎం సభ్యులున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీకి మాడ్ ఏరియా చాలా కీలకమైన ప్రాంతం. అక్కడి నుంచే మావోయిస్టులు పార్టీని నడిపించేవారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని మావోయిస్టులంతా పూర్తిగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. గడిచిన 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో నిన్న 170 మంది, అంతకు ముందు రోజు 27 మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. నక్సలిజంపై పోరులో ఇది భారీ విజయమన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సహా భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోతున్న నేపథ్యంలో షా ఎక్స్లో పోస్టు పెట్టి తాజా పరిస్థితులను వివరించారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయని ప్రకటించేందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం దక్షిణ బస్తర్కు మాత్రమే పరిమితమైందని, వారిని భద్రతా బలగాలు త్వరలోనే తుదిముట్టిస్తాయని చెప్పారు. మోదీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, లొంగిపోయే వారికి స్వాగతం పలుకుతామని, అలా కాకుండా ఆయుధాలు వదిలిపెట్టబోమంటే వారిని భద్రతా బలగాలు తుడిచిపెట్టేస్తాయన్నారు. రష్యా చమురు కొనుగోళ్ల అంశం మరోసారి మంటలు రేపుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనగా, మోదీ ట్రంప్కు భయపడి చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. మరోవైపు అసలు బుధవారం ట్రంప్, మోదీ మాట్లాడుకోనే లేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపే దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. మోదీ తన స్నేహితుడు, మా మధ్య గొప్ప బంధం ఉంది, కానీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఏమీ బాగోలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అది తోడ్పడుతుందన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు చమురు కొనుగోలును ఆపేయలేరు, దానికి కొంత సమయం పడుతుందన్నారు. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోని 5
వాతావరణ సబ్ డివిజన్లపై ప్రభావం చూపే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ బులెటిన్ను విడుదల చేసింది. నైరుతి సీజన్లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. 4 నెలల సీజన్లో 869.6 మిల్లీమీటర్లకు గాను 937.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి సీజన్ గా పరిగణిస్తున్న అక్టోబర్ 15న రుతుపవనాలు పూర్తిగా వైదొలగాల్సి ఉంది. అయితే ఒకరోజు ఆలస్యంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గడిచిన 24 గంటల్లో తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవడం, బంగాళాఖాతం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు భూ ఉపరితలంపైకి వీయడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ నిర్ధారించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఈశాన్య సీజన్ గా పరిగణిస్తారు. ఈ సీజన్లో బంగాళాఖాతం మీదుగా వచ్చే తూర్పు, ఈశాన్య గాలులు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. బంగాళాఖాతంలో తుఫానులు సంభవిస్తాయి. వీటి ప్రభావంతో దక్షిణాదిలో వర్షాలు కురుస్తాయి. ఇదిలా ఉండగా కామ్రూన్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, సముద్రం నుంచి వీచే తూర్పు గాలుల ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.